హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా బాబుది 16th బర్త్డే అనమాట. ఈవినింగ్ పూట వాడి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డే పార్టీ బయట సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే బయట ఎక్కడైనా బుక్ చేస్తారు వాడి ఫ్రెండ్స్ అందరి కోసమని. ఈ ఇయర్ వచ్చేసి పెయింట్ బాల్ అడ్వెంచర్ పార్క్ బుక్ చేశారనమాట. ఇంచుమించు 10 మంది కిడ్స్ అయ్యారు. ఇంతమంది కిడ్స్‌ని మా హస్బెండ్ కొంతమంది పిల్లల్ని, నేను కొంతమంది పిల్లల్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాము ఇక్కడికి. సో, ఇది ఏంటంటే ఈ గేమ్ చాలా బావుంటుంది. అంటే ఫన్ గేమ్ అండి. వీళ్ళంతా టీనేజర్స్ కదా! చిన్న పిల్లలైతే కాదు కదా! సో, ఎవ్రీ ఇయర్ ఏంటంటే డిఫరెంట్‌గా బుక్ చేస్తూ ఉంటాము. ఈ ఇయర్ వచ్చేసి పెయింట్ బాల్ అని అనుకున్నామనమాట. సో, ఇక్కడేంటంటే ఎంట్రన్స్‌లో ఒక చిట్టి చిలకమ్మ దూరంగా ఉంటేనేమో క్యా క్యా అని పిలుస్తుంది. దగ్గరికొస్తేనేమో లొల్లి చేస్తలేదు. అట్లా దిక్కులు చూస్తా ఉంది. వాళ్ళేమో కేజ్‌లో చేతులు పెట్టొద్దు, చెయ్యి కటుక్కని కొరికేస్తది చిట్టి చిలకమ్మ అని చెప్తా ఉన్నారు. బట్ భలే ముద్దుగా ఉంది చూస్తుంటే. చాలా చాలా అందంగా ఉంది చిట్టి చిలకమ్మ. ఐమ్ హియర్. హాయ్. వాట్స్ అప్? వాట్స్ అప్ విత్ యూ? యూ ఓకే? You okay, little one? Hi. Hi. Say hello. Say hi. Say hi. Hi. Throw off. They were basically make sure that when you are going to areas that don't have like nets up or certain fields, like for instance stone, which is right there, so that if you were to accidentally like go with police discharge, it does not. వెళ్ళొచ్చంట మనం లోపలికి. ఓకే. Dead box. Here are some netted areas on certain fields, which I don't think we will be getting to today. ఇరిటేషన్ వస్తుంది. I'm not scared. టకా టకా సౌండ్ కొడితే చెవులు జల్లు అంటాయి. Be able to aim. All right. Aim. Did I get that right? Okay. Okay, once. Okay, once everyone. All right. We'll have to put the groceries on. That's for safety. If you take it off more than 2 times, other than when you're supposed to, we will take it down. Okay. All right. Go ahead and get on the field. Have fun. I also signed the waiver. If you're signing the waiver, it will be right over. Oh, do you need a mask? Pulling out and then. You should be able to shake up and down side to side, and it should not slip. All right. పెయింట్ బాల్ గేమ్ ఆడటానికి ముందు ఒక చిన్న డెమో క్లాస్ ఉంటుంది పిల్లలందరికీ కూడా. సో దాని తర్వాత మన చేతికి వచ్చేసి ఇవన్నీ డమ్మీ గన్స్ ఇస్తారు. ఇవన్నీ రియల్ గన్స్ కాదండి, అన్నీ ఉత్త తుపాకీలు అనమాట. సో ఈ పెయింట్ బాల్ అడ్వెంచర్ పార్క్ ఎంట్రీ ఈచ్ పర్సన్కి $25. గ్రూప్గా బుక్ చేస్తే $300 to $350 అలా ఉంటుంది. సో ప్రతి గ్రూప్ కూడా ఒక మనిషి కావాలంటే మనకి పెడతారనమాట. దాని తర్వాత ఈ మనం డబ్బులు పే చేసినప్పుడు ఈ డమ్మీ గన్స్ అన్నీ మనకి దాంట్లో ఇంక్లూడెడ్ అనమాట. తర్వాత దీని ఎమ్మటి ఒక బాల్స్ డబ్బా ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బాక్స్ మా హస్బెండ్ బయటికి తీసుకొచ్చారు చూడండి. ఇప్పుడు అందులో 4 ప్యాకెట్స్ ఉంటాయి. 4 ప్యాకెట్స్లో కూడా రబ్బర్ బాల్స్, ఆ బాల్స్లో వైట్ కలర్ పెయింట్ నింపేసి ఉంటుందన్నమాట. సో ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి రబ్బర్ బాల్స్ తీసి ఆ డమ్మీ గన్స్లోకి, అవన్నీ ఎయిర్ గన్స్ అనమాట. సో ఆ గన్స్లోకి రబ్బర్ పెయింట్ బాల్స్ నింపుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ డబ్బా మనకి ఫ్రీగా రాదు. మళ్ళీ సెకండ్ టైం మనం అంటే ఇంతమంది పిల్లలు కదా, ఆ 4 ప్యాకెట్స్ కూడా నిండిపోయాయి. అంటే 4 ప్యాకెట్స్ అయిపోయాయి ఒకేసారికి. మళ్ళీ సెకండ్ టైంకి మళ్ళీ ఆ డబ్బా కొనాలి. అప్పుడు సెకండ్ టైం కొన్నప్పుడు మళ్ళీ $60 అనమాట. సో ఇదండి పెయింట్ బాల్ ప్రైజెస్ ఇలా ఉంటాయన్నమాట. సో దీని తర్వాత ఇది 6 o'clock ఈవినింగ్ అట్లా ఓపెన్ చేస్తూ ఉంటారు. అది కూడా ఓన్లీ సమ్మర్లోనే. మళ్ళీ మొత్తం వీక్ డేస్ అంతా ఇది ఓపెన్ చేయరనమాట. మొత్తం వీక్లో 3 days మాత్రమే ఓపెన్ ఉంటుంది. రాను మళ్ళీ 2 days ఓపెన్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ 6 to నైట్ 10 వరకే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండేనేమో మార్నింగ్ 10 to నైట్ 10 వరకు అలా ఉంటుంది. సో
అలా మేము బుక్ చేసుకోవడం అయితే జరిగింది. సో టీనేజ్ పిల్లలు కదండీ! ఇలాంటి గేమ్స్ ఇష్టపడుతూ ఉంటారు. చెప్పాను కదా! ఇది హోలీలో పిచికారీ గేమ్ ఎట్లా ఆడతారో దాంట్లో నీళ్లు పోస్తారు. కాకపోతే దీంట్లో పెయింట్ బాల్స్ ఏస్తారు. అంతే అనమాట. బట్ ఈ గేము ఇదొక వార్ లాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీరు చివరి వరకు చూస్తే గేమ్ మీకు అర్థమైపోతుంది. Okay. All right, guys, listen up. Game begins in 3, 2, 1. Go, 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 go. Oh my god. It looks so fun. Jesus Christ. Don't take off your mask. Do not lift that mask. You okay? Yeah. You okay? Yeah. సో అవుట్ అయిపోతే దీంట్లోకి వచ్చి ఉండాలా? Mask తీయొచ్చు. మాస్క్ వచ్చి తీయచ్చా? ఓ నైస్. వీడు కూడా అవుట్ అయినట్టున్నాడు. అవుట్ అయ్యాడు. Okay. So one more you can go. It hurts something. సో బాల్స్ తగిలితే వాళ్ళు అవుట్ అనమాట. Your gun is not allowed in there, so please put your mask back on and bring it out. And put the barrel sleeve on, please. You're welcome. మా బాబుగాడు ఎక్కడ ఉన్నాడు? Come out! వస్తున్నాడు. మన హీరో వస్తున్నాడు. ఇక్కడ అవుట్ అయినట్టున్నాడు. బర్త్డే బాయ్ తనే ఉరుక్కుంటూ రావాలి. అవుటా పండు? అవుట్ అయ్యాడా? వెళ్ళు, అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళి మాస్క్ తీయచ్చు. ప్లాన్స్ మళ్ళీ దీనికి. ఓ ఓ ఓ గైస్ కమ్ బ్యాక్ తగులుతున్నాయి దెబ్బలు. Yeah, you got hit. Why are you still shooting? You got hit. Why in the match are you still shooting? Come on, guys. Oh, you got a headshot. Oh, wow. Me? I don't even know. I think he was over there and I was behind the car. Okay. Brother, getting hit hurt, bro. I'm bruised. I know it actually hurts. If you're on scooter, I got hit by shrapnel. It wasn't even aimed towards me. ఈ గేమ్ స్టార్ట్ చేయడానికి ముందు ప్లేయర్స్తో పాటు ఆడియన్స్ అంటే మేము కూడా మాస్క్లు అయితే అందరూ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. అవన్నీ డమ్మీ ఎయిర్ గన్స్ అయినా సరే దాంట్లో పెయింట్ బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ ఎక్కడైనా కళ్ళలో లేకపోతే ఫేస్ పైన పడుతుందేమో అని చెప్పేసి వాళ్ళు మాస్క్లు ఇస్తారనమాట. సో బాడీ పైన అయితే పెయింట్ పడితే ప్రాబ్లం లేదు, బట్ కళ్ళలో పడితే కష్టం కదా. సో అందుకని ఫేస్కి మాత్రం తప్పనిసరిగా మాస్క్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. సో ఈ గేమ్ వచ్చేసి ఎలా అంటే మా పిల్లలు అంటే మా బాబుగాడి ఫ్రెండ్స్ అనేది పెద్ద గ్రూప్ కాబట్టి 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి ఇక్కడ వీళ్ళు ఈ అడ్వెంచర్ పార్క్ వాళ్ళు ఇక్కడ చాలా రకాల ఫీల్డ్స్ అనమాట తయారు చేసి పెట్టారనమాట. సో ప్రతి ఫీల్డ్లో 15 మినిట్స్ ప్లే చేస్తారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఒకరిపైన ఒకరు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు ఆ డమ్మీ ఎయిర్ గన్స్ అంటే పెయింట్ బాల్ గన్స్ వాడతారు కదా, వాడినప్పుడు దాంట్లో పెయింట్ బాల్స్ వేరే వాళ్ళకి తగిలి అవి బ్లాస్ట్ అయ్యి అందులో ఉన్న పెయింట్ మీద పడుతుంది. అలా పడ్డప్పుడు వాళ్ళు అవుట్ అనమాట.
అలా అవుట్ అయిన వాళ్ళు పక్కకు వచ్చేయాలి. సో పక్కకు వచ్చేసి ఒక చిన్న నెట్ తోటి ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మాస్క్ తీయచ్చు. ఆ జోను సేఫ్ జోన్ అనమాట. సో అలా ఈ గేమ్ అయితే ఉంటుందన్నమాట. చూడ్డానికి చాలా ఫన్ ఉంది అండ్ సేఫ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ గేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అడ్వెంచర్, ఈ పెయింట్ బాల్ అడ్వెంచర్ టీం వాళ్ళు ఈ పిల్లల గ్రూప్తో తప్పనిసరిగా ఉంటారనమాట. ఎవరిని వదిలేరు, వాళ్ళని ఆడుకోమని చెప్పరు. వాళ్ళ గైడెన్స్లోనే ఈ గేమ్స్ అంతా కూడా ఆడటం జరుగుతుంది. ఎక్కడ కూడా రియల్ గన్స్ ఉండవు, రియల్ గన్స్ నాట్ అలౌడ్ హియర్. సో ఇలాంటి వాటి మధ్యలో పిల్లలు ఈ గేమ్స్ అయితే ఆడటం జరుగుతుంది. మా ఒక్క పిల్లలే కాదు, ఇక్కడ బోల్డ్ అంతమంది గ్రూప్స్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆడుతూనే ఉన్నారు ఆ మధ్యలో చేరేసి. బట్ చూడ్డానికి ఫన్ ఉంది. పిల్లలు దాచుకోవడము, ఒకరిపైన ఒకరు అటాక్ చేయడము, అందులో డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆడుతూ ఉన్నారు కదా. సో అక్కడంతా సెటప్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగిందనమాట. చిన్నప్పుడు ఎలా అండి అట్లా చిన్న డమ్మీ గన్స్ పట్టుకొని మొత్తం అంతా తిరిగేస్తూ ఉండేవాళ్ళం కదా. దాంట్లో చిన్ని థర్మాకోల్ బుల్లెట్స్ ఉండేటివి, అది ఒకరిపైన ఒకరు హిట్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పటికీ నేను చిన్నప్పుడు మా పిల్లలతో ఏం ఆడేదాన్ని, వాళ్ళు పైనుంచి కొట్టేటోళ్ళు, నేను కింద నుంచి వేసేదాన్ని అనమాట. సో సేమ్ ఇంచుమించు అలానే ఉంది ఈ గేమ్ కూడా. I pushed forward and got cooked. Yeah, I got 3 back over there. ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి, ఇది రబ్బర్ బాల్ అనమాట. ఇది రబ్బర్ కాదు, ఇది ఒక రకమైన సిలికాన్ ఫ్యాబ్రిక్ లెక్క ఉంది. మెత్తగా రబ్బర్ టైప్ అనిపించలేదు, అది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. దాని లోపల పెయింట్ అనమాట. ఇవన్నీ వాడేసినవి నేను దగ్గర నుండి చూపిస్తూ ఉన్నాను. ఇలా కలర్ బాల్స్ అమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ. అసలు ఇక్కడ వేరే గ్రూప్స్ పిల్లలు, మా పిల్లలు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకురావడము. కానీ ఇక్కడ వేరే గ్రూప్స్ పిల్లల్ని చూస్తే వాళ్ళు బయట నుంచి కొనుక్కున్నట్టున్నారు. వాళ్ళ దగ్గర అయితే బోల్డ్ అన్ని కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయన్నమాట, పెయింట్ బాల్స్. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొక ఫీల్డ్ అనమాట. ఇక్కడ వేరే ఫీల్డ్లో ఆడుతూ ఉన్నారు. అసలు ఇది చూడడానికి చాలా ఫన్ ఉంది. అందులో పెయింట్ బాల్స్ దెబ్బలు తగలవని అడిగితే ఎస్, లైట్గా తగులుతాయి. చెప్పాను కదా ఇంతకుముందు, మనం దూరం నుంచి థర్మాకోల్వి, మనం ఆ బుల్లెట్స్ లాగా ఉండే థర్మాకోల్స్వి మనం కొట్టుకున్నప్పుడు సన్నగా ఎలా చురుక్కుమని ఎలా అంటుందో ఇవి కూడా అలానే ఉంటాయన్నమాట. కానీ దగ్గర నుంచి గనక గట్టిగా వేస్తే బాగానే తగులుతాయి, తగలకుండా అయితే ఉండవు. బట్ అంత గట్టిగా దెబ్బలు తగిలేసి ఆ టైపు కాదు. అవి ఏమున్నాయండి, పెయింట్ బాల్స్ చిన్నవి అన్నమాట. వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పిల్లలంతా మా ఆవిడ ఫ్రెండ్స్ అనమాట. 2 టీమ్స్ ఉన్నాయి. ఆ బాల్ వచ్చి తగిలిందంటే అవుట్ అనమాట. అవుట్ అయిన వ్యక్తులు ఏంటంటే హ్యాండ్స్ రేస్ చేసి అలా ఫీల్డ్లో నుంచి బయటికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ బర్త్డే పార్టీస్ అంటే పాపదైనా బాబుదైనా 1 ఫుల్ డే, మా డే మనం వాళ్ళకి పూర్తిగా ఇవ్వాలి. అంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేయాలన్నమాట. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి 1 ఫుల్ ఈ పెయింట్ బాల్ బాక్స్ వాడేశారు. సెకండ్ రౌండ్కి మళ్ళీ ఇంకొక పెయింట్ బాల్ బాక్స్ కొన్నామన్నమాట. దీంట్లో 4 ప్యాకెట్స్ వస్తే 3.5 ప్యాకెట్ వాడేశారు. ఇంకా హాఫ్ ప్యాకెట్ మిగిలింది. మళ్ళీ మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడచ్చు అనేసి అలా పక్కన పెట్టేశామన్నమాట. సో దీని తర్వాత వీళ్ళు స్విమ్మింగ్ కూడా ప్లాన్ చేసుకున్నారు ఒక 1 అవర్. దాని తర్వాత డిన్నర్ ప్లాన్ చేశారు. సో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి డ్రాప్ చేయడము, పిక్ చేసుకోవడము, మళ్ళీ పిల్లలు క్షేమంగా అందరూ డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళడము. కొంతమంది పిల్లలు స్లీప్ ఓవర్ కూడా ప్లాన్ చేశారు మా ఇంట్లో, కొంతమంది పిల్లలేమో వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా ఒక చిన్న టాస్క్ తక్కువేమో. It was so 3
3D tickets, and there's nothing 3D about it. They have 3D tickets. 3D tickets on Cookie wasn't that good. Yeah, exactly. It was okay. Compared to other No, I still see memes about being like the best. No, I think compared to other movies is great. Bro, yeah, okay, I agree with that. If you saw the I still think every single time you made characters, the reason why the ratings were so high, all the people there cared. అమ్మయ్య బర్త్డే పార్టీ అయితే ముగిసింది. అసలు ఒక్కొక్క వైపు అసలు బ్యాక్ టు బ్యాక్ ఎంత పిచ్చి బిజీగా ఉండేనంటే నాకు రాత్రి 10:30-11కి ఇంకా కాళ్ళు విపరీతంగా నొప్పిలేసేసాయి. అస్సలు చాతవ్వలేదు. ఇంకా పిల్లలు సగం మంది పిల్లలు స్లీప్ ఓవర్ అని ఉన్నారు, కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారనమాట. సో క్షేమంగా పిల్లలు ఆడైనా మగపిల్లలైనా మన ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు మళ్ళీ క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది మన బాధ్యత అనమాట. సో వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళారు, సంతోషం అనిపించింది. సో ఇంకొక ఎక్స్ట్రా పిజ్జా డబ్బాను స్నాక్స్ అయితే రెడీగా పెట్టేసి ఉంచాము. మగపిల్లలు కదండి, సినిమాలు చూస్తూ ఉంటారు, దాని తర్వాత మధ్యరాత్రి ఆకలని కిందకి పైకి తిరుగుతూ ఉంటారనమాట. సో అలానే స్నాక్ కూడా రెడీగా పెట్టేసి ఉంచడం అయితే జరిగింది. సో ఇవన్నమాట మా బాబు పుట్టినరోజు విశేషాలు. నా ఫ్యామిలీ దీవెనలు ఎలాగో ఉన్నాయి. ఇంకొక ఫ్యామిలీ అయిన యూట్యూబ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవ్వండి ఈరోజు కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముచ్చట్లు పెట్టి ఆకలి కూడా వేస్తూ ఉంటుంది కదా, సో అన్నీ రెడీగా పెట్టిన వాటర్ అది ఏమైనా స్నాక్ కావాలంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంటాయో. మన ఇంట్లో మా బాబు గడు ఉన్నాడు కదా, సో అది వీడి బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇంచుమించు టైం 11 అవుతుంది, నిద్ర కూడా వస్తుంది. నేనైతే పడుకోవడానికి వెళ్తున్నా. గుడ్ నైట్. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.